మీడియా మిత్రులకు శుభ సాయంకాలం. ఈరోజు గత నెల రోజులుగా మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు తుషార్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు పాలమనేరు డిఎస్పీ గారు డేగల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా సబ్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్లో ఆపరేషన్ వజ్ర బహార్ అనే కార్యక్రమం ద్వారా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా కానీ ఈ గాంజాని అమ్ముతున్నట్లు కానీ కొంటున్నట్లు కానీ తాగుతున్నట్లు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా పూర్తిగా గాంజా అమ్మకం, కొనటం, తాగటం ఇలాంటివన్నీ నిషేధించాలన్న ఉద్దేశంతో మాకందరికీ ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన బైరెడ్డిపల్లి ఎస్ఐ గారు చందనప్రియ గారు, మరి అదేవిధంగా బైరెడ్డిపల్లి తహసీల్దార్ గారి ప్రసన్న గారి టీము రాబడిన సమాచారం మేరకు ఇద్దరు వెళ్ళి ఈ పెద్దాపురం జంక్షన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానంగా ఉండి సరైన సమాధానం చెప్పినట్లు ఉండి వారిని విచారించగా వారి పేర్లు ఒకరు వచ్చేసి ఎస్ బాబు, ఇతని గంగరాజుపల్లి గంగవరం మండలం, రెండో ఆయన రఫీక్ ఖాన్, ఇతను వచ్చేసి లక్కనపల్లి గ్రామం బైరెడ్డిపల్లి మండలం. వీళ్ళిద్దరిని విచారించగా బయట ఈ పుంగనూరు పరిసర ప్రాంతాల్లో కేజీ అరకిలో ఈ విధంగా తెచ్చుకొని ఈ బైరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లో బైరెడ్డిపల్లి టౌన్ సరౌండింగ్స్ అయితే ఈ లక్కనపల్లి సరౌండింగ్స్లో ఈ గాంజాని చిన్న చిన్న పాకెట్లుగా అమ్ముకుంటున్నామని చెప్పేసి వీరు ఒప్పుకోవడం జరిగింది. ఈ ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం వీళ్ళిద్దరూ నేరస్తులుగా గుర్తించేసి అక్కడ ఉన్న గాంజాని 800 గ్రాములని మన తహసీల్దార్ గారు సీజ్ చేసేసి మన ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నారు.